మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాలి అని ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడ అనే గ్రామం ప్రాంతంలో వేలాది మంది జన సైనికులు, వీర మహిళల మధ్య చాలా ఆసక్తికరంగా జరిగిన సమావేశం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్లో ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ వేదిక అంతా కూడా ఊగిపోయేది. ఆయన ప్రసంగం అంతా కూడా వీరావేశంతో ఎక్కడికక్కడే అప్పుడున్న ప్రభుత్వం అంటే నాటి వైఎస్ఆర్సీ ప్రభుత్వం పైన మాటల దాడితో చెలరేగిపోయి ప్రసంగాలుండే పవన్ కళ్యాణ్ గారి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి బహిరంగ సభలు సహజంగా బహుశా 1-2 అనుకోవాలి, అందుకంటే పెద్ద ఎక్కువగా జరిగిన దాఖలాలు లేవు ఆంధ్రప్రదేశ్లో. మరి సొంత పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాబట్టి మరి చాలా సాదాసీదాగా అరుపులు కేకలకు అవకాశం లేకుండా ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ పైన మాటల దాడి చేస్తారు అని అనుకున్నారు. కానీ ముక్తాయింపుగా ముక్తసరిగా 11వ సంవత్సరం జనసేన ఆవిర్భావ దినోత్సవం పూర్తి చేసుకుని అంటూ 11 సీట్లకే వైఎస్ఆర్సీపీని పరిమితం చేశారని ఒక శలోక్తి, ఒక సెటైర్ వేశారు పవన్ కళ్యాణ్ గారు. మధ్య మధ్యలో ఒక దాష్టిక ప్రభుత్వాన్ని దించివేసి కూటమి ప్రభుత్వాన్ని దించారన్నారు. ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా అధికారంలో తీసుకొచ్చింది జనసేన పార్టీ అని చెప్పకనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. తలబడ్డాం, కలబడ్డాం, నిలబడ్డాం అనే ప్రాస కుదిరేలా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాం, నిలబెట్టాం అంటే జనసేన పార్టీ నిలబడింది, అదేవిధంగా టీడీపీని కూడా నిలబెట్టాం. అంటే జనసేన పార్టీ లేకపోతే టీడీపీ అధికారంలో రావడం అసాధ్యం అనేది చెప్పకనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఒక విచిత్రమైన ఎవరికి అంతుపట్టని విధంగా ఈసారి పిఠాపురం ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు తన ప్రసంగం స్టార్టింగ్ నుండి కూడా ఎక్కువగా కుటుంబ నేపథ్యంకి ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా హిందూయిజం, అనేక రాష్ట్రాల్లో భాషాపరంగా ఉన్న వ్యత్యాసాలు, వీటిపైనే ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. పెట్టింది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. జన సైనికులకి, వీర మహిళలకి దిశానిర్దేశం చేస్తారని ఆశించారు కార్యకర్తలు. కానీ జరిగిన తీరు, ప్రసంగం అంతా కూడా దేశవ్యాప్తంగా పక్కనున్న తమిళనాడు, పక్కనున్న తెలంగాణ, పక్కనున్న కర్ణాటక ఆ భాషల్లో వారికి అర్థమయ్యేలా ఆ భాష మాట్లాడారు. కర్ణాటక అంటే కర్ణాటక భాష మాట్లాడారు, కన్నడ మాట్లాడారు. తమిళనాడు అంటే తమిళనాడు భాష మాట్లాడారు. ఇట్లా భాషల వారిగా కూడా మాట్లాడి తన యొక్క వైవిధ్యాన్ని మరోసారి ఒక కొత్త రకంగా కనిపించేలా ప్రయత్నించారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం స్టార్టింగ్ నుండి ముగింపు వరకు చూస్తే ఎక్కడ కూడా మనిషి తొనకలేదు, బెనకలేదు. ఆవేశానికి అంతకంటే అవకాశం లేదు. చాలా నిదానంగా, సాదాసీదాగా
మధ్య మధ్యలో ఫ్యాన్స్కి సెలోక్తులు విసురుతూ, అదేవిధంగా ప్రతిపక్షం వైసీపీ పైన కూడా చిన్న చిన్న సెటైర్లు, పెద్ద అనుకున్నంత సెటైర్లు కాకపోవచ్చు, అవి ఓవరాల్గా మిళితం చేశారు. దేశంలో అన్ని వ్యవస్థలన్నింటినీ దేశం వ్యవస్థ గురించే భారతదేశం గురించి ఎక్కువసేపు మాట్లాడిన తీరు కనపడింది. మరి దీంతో జన సైనికులు కాస్త పార్టీ క్షేత్రస్థాయిలో ఎలా చేయాలి, పార్టీ కమిటీలు ఏంటి, 11 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసి 12 సంవత్సరాలకు అడుగుపెట్టాం, ఈ సంవత్సరంలో ఏం చేయాలి అని ఒక ఎజెండా అయితే జన సైనికులకి, వీర మహిళలకి కరెక్ట్గా ఎజెండా రాలేదని మాత్రం ఆ శ్రేణుల్లో కొంత అసంతృప్తి అయితే ఉందన్నట్టుగా కూడా కనిపించింది. పెట్టింది పార్టీ మీటింగు, ఆవిర్భావ దినోత్సవం, మాట్లాడింది దేశవ్యాప్తంగా దేశ రాజకీయాలు. ఓవరాల్గా చూస్తే బీజేపీ పార్టీని పూర్తి స్థాయిలో తన భుజస్కంధాల మీద వేసుకుని బీజేపీ ఎజెండా ఏమైతే ఉందో ఆ ఎజెండానే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో చెప్పడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు బీజేపీలో భాగస్వామి అవ్వచ్చు, కానీ ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కానీ మాట్లాడిందంతా దేశవ్యాప్తంగా భారతదేశంలో జాతీయ నాయకులు మాట్లాడేంత ప్రసంగాన్ని బీజేపీని భుజాన్ని వేసుకుని బీజేపీ పార్టీని తన భుజస్కంధాల మీద మోసేలా, దేశం అంతా వినబడేలా బీజేపీ పార్టీ కోసమే జనసేన పార్టీ మీటింగ్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఇదొక ఈసారి ఆవిర్భావ దినోత్సవం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో వ్యాఖ్యలు చేస్తారు ప్రతిపక్షం మీదని కానీ, లేదా జనసేన పార్టీని స్ట్రెంథన్ చేసే విషయం ఎలా మాట్లాడతారు అనుకున్నారు, కానీ బీజేపీని భుజాన్ని వేసుకుని బీజేపీ బాట పట్టారు పవన్ కళ్యాణ్ గారు. తమిళనాడు సంబంధించిన విషయంలో కూడా భాషాపరంగా అక్కడ తమిళులు ఎప్పటి నుంచో తమిళం మాట్లాడతారు, హిందీ మాట్లాడకూడదు అనేది తమిళనాడు డిమాండు. మరి సినిమా డబ్బింగు తమిళ హిందీలో ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారు, ఎందుకు డబ్బులు, అక్కడైతే డబ్బులు కావాలా అంటూ తమిళనాడు రాష్ట్రం పైన కూడా విమర్శలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ నాయకుడు కాదు, ఒక ప్రాంతీయ పార్టీకి ఇటీవలే రికగ్నైజ్డ్ పార్టీకి, గుర్తింపు వచ్చిన పార్టీకి అధ్యక్షుడైన, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయాలకే పరిమితమైన నాయకుడు. మరి జాతీయ స్థాయిలో బీజేపీతో కూటమిలు ఉన్నారు కాబట్టి బీజేపీని ఎక్కువ శాతం బీజేపీ హిందూయిజం మధ్యలో ఇస్లాం అని అంటూ కూడా ఈ వర్గాలను కూడా దూరం చేసుకోకుండా ఉండేలా కొంత మొగతాయింపుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయ నాయకులు మతాలకు అతీతంగా మాట్లాడాలి, మతాలకు అతీతంగా వ్యవస్థలో పాలన సాగించాలి. కొన్ని మతాలని భుజానేసుకుని కొన్ని మతాలని ద్వేషించేలా ప్రసంగాలు చేస్తే రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్టు అవుతుందనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవం బీజేపీ ఒక ఎజెండానే భుజానేసుకుని జనసేన మీటింగ్లో, జనసేన ఆవిర్భావ మీటింగ్లో మాట్లాడినట్టుంది తప్ప జన సైనికులకి, వీర మహిళలకి పార్టీ పరంగా క్లారిటీ ఇచ్చినట్టు లేదనేది మీటింగ్ జరుగుతుండగానే వెనకున్న జనం కూడా అదే చర్చించుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఓవరాల్గా చూస్తే బీజేపీని గ్రామాన రాష్ట్రాన భుజాన్ని వేసుకుని వెళ్ళాలనేది ఒక టార్గెట్గానే ఉన్నట్టుంది. మరి చూస్తే బీజేపీ భజనకే ప్రాధాన్యత ఏర్పడింది జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. టీనేజ్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్.
రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.